హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే, ముందు రోజు బియ్యం పప్పు నానబెట్టకుండా రుబ్బుకోకుండా ఇన్స్టెంట్గా వేసుకునే దోశలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట. దీనికోసం ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు రాగి పిండి, అలాగే ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని ఈ పిండి అంతా కలిపేసుకోవాలి. ఇవి బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకుంటే పిండి ఉండలుగా అవుతుంది. ఉండలు కట్టకుండా పిండిని మంచిగా కలుపుకోవాలి. మనం నార్మల్ దోశ బ్యాటర్ కంటే ఇది కాస్త లూజ్గా ఉండాలన్నమాట. పిండి తిక్కగా ఉందంటే దోశలు మందంగా వస్తాయి. అందుకని కాస్త లూజ్గా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని లూజ్గా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి. పావు గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశ బ్యాటర్ని ఇలా దోశల్లాగా వేసుకోవాలి. మన నార్మల్ దోశల కంటే ఇవి కాస్త మందంగా వస్తాయన్నమాట. పల్చగా ఆ దోశలు వచ్చినంత పల్చగా ఇవి రావు. ఇలా వేసుకున్న తర్వాత పైనుండి ఆయిల్ వేసుకుని ఇంకో సైడ్ తిప్పుకుని 2 వైపులా నీట్గా కాల్చుకోవాలి. చాలా ఈజీగా అయిపోతాయి. ఇదే విధంగా మనకు ఎన్ని దోశలు కావాలన్నా కూడా వేసుకోవచ్చు అన్నమాట. పిల్లలు అప్పటికప్పుడు అడుగుతూ ఉంటారు కదా దోశలు కావాలి అని. అలాంటప్పుడు ఇలా పిండితో వేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా వేసుకోవచ్చు, తొందరగా అయిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. ఇదే పిండిలో కాస్త ఇంకొంచెం నీళ్లు వేసి ఇంకా పల్చగా చేసుకునే పిండిని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని దోశలాగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా పల్చగా చేసుకోవాలి. ఇలా ఇలా పైనుండి పోసుకోవాలన్నమాట దోశలు. మనం నార్మల్ దోశలు వేసుకున్నట్లుగా వేసుకోవడానికి రావేవి. ఇలా ఎక్కువగా నీళ్లు పోసుకొని వేసుకుంటే పల్చగా వస్తాయి. క్రిస్పీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఇవి కొంచెం పెన్నానికి అంటుకుపోయినట్లుగా అవుతాయి అన్నమాట. మనం తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుని కాల్చుకుంటే సరిపోతుందన్నమాట. క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి దోశలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.